వెల్కమ్ టు శ్రీ టీవీ. సో ఇప్పుడు మనం ప్రసాద్ కట్ పీసెస్ షాప్ లో ఉన్నామండి. సో మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ చూపించడానికి ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు. సో ప్రసాద్ గారు మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ లో మంచి మంచి మోడల్స్ అన్ని కూడా మా వాళ్ళకి చూపించండి. సో ఇది ఎంత స్టార్టింగ్ ఎంత ప్రైస్ అండి? ఇది 180 రూపీస్ నుండి మనకి సారీస్ అనేవి ప్రసాద్ గారి దగ్గర ఇందులోనండి. సో ఇందులో సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బట్ వీళ్ళ దగ్గర స్టార్ట్ వచ్చేసి 180 రూపాయలు పడుతుంది. సో ఇందులో అంటే సింగిల్ పీస్ ఇస్తారు, సింగిల్ పీసెస్ ఇస్తారండి. రీటైల్ కి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మనకి. సో ఇంకా సో మెనీ మోడల్స్ ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి. ఇదేమో షిఫాన్ షిఫాన్ అంటే క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్. సో ఇది వచ్చేసి షిఫాన్ క్లాత్ అంటండి. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇదైతే 185 అంటే ఒక 5 రూపీస్ ఎక్కువ. సో షిఫాన్ క్లాత్ కి ఆ క్లాత్ కి 5 రూపీస్ అనేది కొంచెం డిఫరెంట్ అంతేనండి, ఇంకేం కాదు. సో ఇది వచ్చేసి 185 రూపీస్కి వస్తుంది అంటండి. చూడండి మార్బుల్ అని మార్బుల్. సో ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మార్బుల్ క్లాత్ అంటండి. ఇది ఎంత పడుతుంది సార్? 220. ఇది వచ్చేసి 220 రూపాయలండి. అసలు నిజంగా సూపర్ అన్నమాట. మనకి ఇక్కడ తక్కువ కాస్ట్ లో చాలా బ్యూటిఫుల్ సారీస్ అనేవి అవైలబుల్ అవుతున్నాయి రాజమండ్రి తాడి తోటలో. అండ్ అలాగే ఇప్పుడు మనం ఉన్నది ప్రసాద్ కట్ పీసెస్ షాప్ లో అండి. సో ఇవి వచ్చేసి మనకి 185 రూపీస్ నుండి వీళ్ళ దగ్గర మనకి సారీస్ అనేవి అవైలబుల్ గా ఉంది. తర్వాత ఇది బ్రాస్ అండి, ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి. ఇవ్వండి. ఓకే, బ్రాస్ చాలా బాగుంది. ఇది వచ్చేసి లైట్ గా షైనింగ్ వచ్చిందండి సారీ వచ్చి మనకి. బట్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ అలాగే దీనికి విత్ బ్లౌజ్ తోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా. విత్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా షైనింగ్ వస్తుంది. అండ్ అలాగే మనకి కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. ఇందులో సో మెనీ సారీస్ ఇదిగోండి మీ ఎదురుగానే ఉన్నాయి సారీస్ అన్ని కూడా. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఇందులో అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంత కాస్ట్ పడుతుంది సార్? ఇది హోల్సేల్ ప్రైస్ 450. సో ఇది వచ్చేసి మనకి 450 రూపీస్ కి ఈయన దగ్గర అనేది అవైలబుల్ గా ఉన్నాయి. బట్ సారీ అయితే సింపుల్ గా ఎవ్రీడే జాబ్ పర్పస్ మీద కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇదిగోండి 450 రూపీస్ పడుతుంది అంటండి. సో ఇందులో వచ్చేసి మనకి పట్టులో ఫ్యాన్సీ అంటండి. ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా చక్కగా డిజైన్ వేర్ వచ్చింది, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. పళ్ళు కూడా మొత్తం డిజైన్ వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా డిజైన్. సో బ్లౌజ్ కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ సారీ మొత్తం కలిపి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది సార్? 850. సూపర్ అండి. ఇది వచ్చేసి మనం నాకు తెలిసి బయట తీసుకుంటే ఒక 1500 ఉంటుందండి. సో డెఫినెట్లీ 1500 ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వెంటనే ఐడియా వస్తుంది మనకి. అంటే అలాగే ఇందులోనే వేరే ఇది సిల్వర్ అండి, అంటే అది గోల్డ్, ఇది సిల్వర్ జాకెట్ వర్క్ వస్తుంది. సో మనకి మీకు ముందు సారీ కన్నా ముందు బ్లౌజ్ చూపిస్తాను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ బాగుంటుంది. సారీ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది, సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. బట్ మీకు బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా వరకు మనకి సారీస్ కి వర్క్ రావన్నమాట. సో దీనికి వచ్చేసి ఎక్స్పెషల్లీ మొత్తం హ్యాండ్స్ అంతకి కూడా మనకి వర్క్ అనేది వచ్చింది అనమాట. సో దాని వల్ల నేను వెంటనే మీకు బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. అండ్ మనకి బ్యాక్ డిజైన్ పెట్టుకోవడానికి లైట్ గా అక్కడక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో ఇదంతా కూడా మనకి ఎంత పడుతుందండి? 950. సో సిల్వర్ వల్ల కొంచెం ఒక 100 రూపీస్ పెరుగుతుంది. అండ్ అలాగే ఇది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది కాబట్టి మనకి కొద్దిగా 100 రూపీస్ అనేది కూడా ఎక్స్ట్రా పడుతుందండి. ఇంకా అంతకు మించి ఇంకేం కాదు. సో నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్ గానే ఉంది. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం సారీ అంతా. నైటీలు అండి, ఇవి మోడల్ నైటీలు. కోట్ మోడల్ అండి. సో నైటీస్ వచ్చేసి మనకి కొద్దిగా మోడల్ గా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. సో నైటీ నార్మల్ గా కాకుండా కొంచెం మోడల్ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి కోట్ మోడల్. ఇది ఎంత పడుతుంది? 250. అంటే పెద్ద వేరియేషన్ ఏం కాదు. అది జస్ట్ ఇది బయట తీసుకుంటే నాకు తెలిసి ఒక 100 ఉంటుంది. సో ఇది కోట్ మోడల్ 250 రూపీస్ అండి. నాకు తెలిసి ఇది బయట మనం ఏ షోరూమ్ లో తీసుకున్నా ఒక 500 రూపీస్ వేస్తారు. ఎందుకంటే డిజైన్ ఉంది కదండి, మాకు అమ్మిన వాళ్ళు కూడా అలాగే అమ్మారంటారు. సో ఈయన దగ్గర నైటీస్ కూడా మోడల్ గా ఉన్నాయి, చూపిస్తారండి. సో అలాగే మనకి వర్క్ అనమాట.
సో ఇది వరకు ఎప్పుడో వచ్చావు అనుకుంటా, ఈ మోడల్స్ అన్ని మళ్ళీ వస్తున్నాయి. సో ఇది వర్క్ మోడల్. సో ఇది ఫ్రీ సైజ్ అండి? ఫ్రీ సైజ్. ఇది ఎంత పడుతుంది? 280 అండి. అంటే వర్క్ వచ్చింది కాబట్టి ఒక 30 రూపీస్. సో వర్క్ వచ్చింది కాబట్టి ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే అండి. సో ఇందులో చాలా డిజైన్స్ అన్నమాట అండి, మనం తీసుకోలే కానీ బోల్డ్ అన్ని డిజైన్స్, బోల్డ్ అన్ని మోడల్స్ తో వస్తున్నాయి. ఇది గోట్ మోడల్. సో ఇది ఎంత పడుతుందండి? 180 అండి. సూపర్ అండి. అసలు నిజంగా మేము బయట పర్చేస్ చేస్తే ఇవన్నీ కూడా నాకు తెలిసి 300 అబౌవ్ ఉంటాయి, చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఈ క్లాత్ ఒకటి ఎక్కువ అటాచ్మెంట్ చేసినందుకే మనం 350-300 రూపీస్ పర్చేస్ చేస్తూ ఉంటాం. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి కాస్ట్లు అన్ని కూడా. అండ్ ఇంకా కూడా మోడల్స్ చూపిస్తాను. ఇది మామూలు యూనివర్సల్ మామూలు స్టార్టింగ్ మోడల్ అండి. స్టార్టింగ్ మోడల్. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ మోడల్ అండి. ఇది ఎంత పడుతుంది? 150 రూపీస్ పడుతుందండి. సో పర్వాలేదండి. బట్ మనకి డిజైన్ వేర్ కావాలి అంటే కొంచెం కాస్ట్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. సో అలాగే డిజైన్స్ లో కూడా మంచి మంచి కాస్ట్లు కూడా చెప్పారు. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మనకి రాజమండ్రి తాడితోటలో నిజంగానే మనకి తెలిసినట్టు చాలా చక్కగా రీజనబుల్ కాస్ట్ లో అనేవి మనకి అవైలబుల్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఉప్పాడి ఇమిటేషన్ సారీ అనమాట అండి. సో ఇది వచ్చేసి పెళ్లికి వెళ్తున్నటువంటి మనుషులందరూ కూడా దీని మీద ఉంటారనమాట. పెళ్లి సీజన్ లో కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి? 700. అంటే ఇమిటేషన్ కాబట్టి కాస్ట్. అదే దాంట్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదైతే 3000. సో 3000 రూపాయలది మనకి కొంచెం ఇమిటేషన్ లో మనము తీసుకునేటటువంటి రీజనబుల్ ప్రైస్ లో కొద్దిగా మనకి మిల్లు మీద వచ్చినటువంటి సారీ అనమాట అండి. ఇది వచ్చేసి 750 రూపీస్ పడుతుందంటండి. ఇందులో కలర్స్ ఉంటాయండి? సింగిల్ కలర్స్ ఉంటాయి. సో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయంటండి వీళ్ళ దగ్గర. సో ఈ సారీ వచ్చేసి మనకి లైట్ గా మనకి స్టోన్స్ టైం వచ్చింది. అండ్ అలాగే లైట్ వెయిట్ సారీ మొత్తం కూడా మనకి ఇట్లానే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి కొంచెం ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అనమాట. ఈ కాస్ట్ ఎంత? 650. సో ఇది లైట్ వెయిట్ కాబట్టి మనకి 650 రూపాయలు పడుతుంది. సో మొత్తం అంతా సారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ మనకి బర్డ్స్ వచ్చాయి అండ్ స్టోన్స్ కూడా వచ్చింది. ఇది కాస్ట్ ఎంతండి? అంటే మనకి మరి హెవీ కాస్ట్ కాదు, అంటే తీసుకునేటటువంటి మనం తీసుకోగలము అనేటటువంటి రీజనబుల్ కాస్ట్ లో మనకి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చి 550 రూపీస్ పడుతుంది. సో మనం తీసుకోవచ్చు అనేటట్టు చక్కగా ఉన్నాయి. సో ఇది చాలా లైట్ వెయిట్ సారీ అండి. షిఫాన్ మీద వర్క్ అలాగే బ్లౌజ్ కూడా మనకి లైట్ గా వర్క్ బ్లౌజ్ వస్తుంది. సో ఇది కాస్ట్ ఎంత? ఇది 550. సో ఇది కూడా 550 అండి. చాలా లైట్ వెయిట్ సారీ అనమాట. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇది మొత్తం అంతా లైట్ ప్లెయిన్ వచ్చి కింద వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ, ఇది కూడా వర్క్ సారీ అనమాట అండి. సో ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 600 పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి 600 రూపీస్ పడుతుందండి. సారీ కలర్ చాలా బాగుంది. అండ్ అలాగే మొత్తం ప్లెయిన్ వచ్చి కింద మనకి పళ్ళు దగ్గర వచ్చి డిజైన్ వస్తుంది అనమాట. సో బ్లౌజ్ కూడా చాలా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ సారీ కాబట్టి మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ అనమాట. సారీ మీద గోల్డ్ కలర్ వర్క్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇది ఎంత సారీ సార్? ఇది వచ్చేసి 550 రూపీస్ పడుతుందంటండి. సో ఇది కూడా అంతే, మనకి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. సో ఇది కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ షైనింగ్ అనమాట అండి. దానివల్ల మనకి ఇది థ్రెడ్ అంతా కూడా షైనింగ్ లా ఉంది. మొత్తం సారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి అంచు వచ్చేసి బోత్ సైడ్ బార్డర్ వస్తుంది. కింద బార్డర్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా సూపర్ గా ఉంది. విత్ బ్లౌజా సార్? సో విత్ బ్లౌజ్ తో వస్తుంది. ఇది కాస్ట్ ఎంత? 680. వావ్, ఇంత డిజైన్ వచ్చి 680 రూపీస్, రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది. ఇది కూడా ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి 6 కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయంటండి. అండ్ అలాగే వీటికి చక్కగా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి రావడం వల్ల షైనింగ్ వస్తుంది అనమాట. సో కట్టుకుంటే చాలా బాగుంటుంది, నిలబడిపోతుంది సారీ. సో మనకు కూడా అట్లనే ఇష్టపడతారు కొంతమంది నిలబడిపోయేటటువంటి సారీస్. సో అలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటండి సారీ? ఇది సాటిన్ బ్రాసో అండి. సో సాటిన్ బ్రాసో సారీ అంటండి. ఇది వచ్చేసి మనకి బోత్ సైడ్ అనేది సేమ్ కలర్ ఒకటే వస్తుంది. మనకి సారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది.
ఇది కాస్ట్ ఎంత? 550 పడుతుంది. ఇది వచ్చేసి 550 రూపీస్ పడుతుందంటండి. సో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ అనేవి ఉంటాయంటండి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఎంత పడుతుంది సార్ ఒకటి బ్లౌజ్? 35 రూపీస్ పడుతుంది. 35 అండి, 35 రూపీస్ పడుతుందంటండి. సో ఇవి మనం బయట తీసుకున్న 50-60 రూపీస్ ఉంటుందండి డెఫినెట్లీ. సో రీజనబుల్ కాస్ట్లో. సో సింగిల్ పీసెస్ అమ్ముతారు. సో సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అలాగే ఇదేంటి సార్ పంచ్ అండి? లుంగి అండి. లుంగి, లుంగి. సో వైట్ లుంగి అంటే ఇది ఎంత పడుతుంది? ఇదైతే 180 అండి. సో వైట్ లుంగి అండి 180 రూపీస్ పడుతుందంటండి. సో దీనికి వచ్చేసి బార్డర్ కూడా వస్తుంది. బార్డర్ కూడా సో ఇలా గ్రీన్ బార్డర్ వస్తుంది. అలాగే లైట్గా బార్డర్స్ అనేవి మారుతుంటాయి. బట్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్. అండ్ అలాగే మనకి ఇక్కడ వైట్ అంటే పెళ్ళిళ్ళకి అవి పీటల మీద వేసేటటువంటి టవల్స్ అనమాట అండి ఇవి. సో నాకు తెలిసి ఇది డబలింగ్ ఉంది కాబట్టి అలాగే వేస్తాను. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి ఇందులో సైజ్ని బట్టి రేటు మారుతుందండి. ఇది వచ్చి 20 రూపీస్. సో ఇది వచ్చేసి 20 రూపీస్ అండి. పెద్ద అయితే 30, 40, 50 కూడా ఉంటాయి ఇవి. సో వీటిలో మనకి పెళ్ళిళ్ళకి యూజ్ చేసేటటువంటి టవల్స్ అనమాట అండి. ఇవి వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుందండి. అండ్ అలాగే మనం ఇంట్లో యూజ్ చేసుకునేటటువంటి స్మాల్ టవల్స్ అనమాట ఇవి. సో ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 40 రూపాయలు పడుతుందంటండి. స్మాల్ టవల్, పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు. సో సింపుల్ గా మనం ఎవ్రీడే బాత్ చేసినప్పుడు చేసుకునేటటువంటి టవల్స్ అనమాట, టవల్ ఇవన్నమాట అండి. సో ఇది వచ్చేసి ఎంత పడుతుంది? 40 రూపీస్ అండి. ఇది వచ్చేసి 40 రూపీస్ పడుతుందండి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఇంకా కలంకారీ డిజైన్స్ అనమాట అండి ఇవి. ఇది 1 మీటర్ వస్తుందండి. 1 మీటర్. సో ఇది 1 మీటర్ వస్తుందండి. అండ్ దీని కాస్ట్ ఎంతండి? ఇది అయితే 75 రూపాయలు అండి. సో 75 రూపాయలు పడుతుందంటండి. సో మనకి కొన్ని డిజైన్స్ చూసినప్పుడు కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటుంటాం. ఇది కూడా కాటన్ చాలా బాగుంటుంది. కాటన్ కలంకారీ అంటారంటండి ఇది. ఇది వచ్చేసి మనకి 75 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే అమ్మవారికి పెట్టేటటువంటి సారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, ఇవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి. సో ఇప్పటి వరకు మనం చూడలేదు. అమ్మవారికి పెడతారంటండి ఇవి సారీస్. ఓన్లీ అమ్మవారికనే తీసుకుంటారండి. కట్టుకోవచ్చు. క్రిస్మస్ వచ్చినప్పుడు బయట ఇవ్వడానికి. సో పెద్దవారు కట్టుకునేటటువంటి సారీస్, అమ్మవారికి పెట్టుకునేటటువంటి సారీస్. ఇది ఎంత అండి చీర? 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు పర్వాలేదండి. సో మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు. కానీ సిటీస్లో చూస్తే మాత్రం ఇవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఇలా కాబట్టి సారీస్ అనేది తక్కువ చూపిస్తున్నట్టుంది మాకు. దానివల్ల తక్కువ అనిపిస్తుంది మాకు. అదే మాకు ఈ షాపుల వల్ల జనాలు ఏముందంటే ఇక్కడ చూసి ఏమో ఎంత రేట్ అయినా ఇంకో షాప్ పోతారు. మేము శాలరీ మీద ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేసి ఇచ్చేస్తాం. అండ్ అలాగే సో డిజైన్ వేర్ లుంగీలు కూడా ఉన్నాయండి. ఇది ఎంత పడుతుందండి? ఇది అయితే మీకు 130 పడుతుంది. 130. సో ఇది వచ్చేసి మనకి డిజైన్ వేర్ లుంగి అనమాట అండి. 130 రూపీస్ పడుతుంది. సో రకాలు ఉన్నాయి. ఇంకా కాస్ట్ కొద్దిగా బొంబే ఇంకా అదే అంటే కంపెనీని బట్టి కాస్ట్ మారుతుంది. సో వీటిలో కూడా రకాలు ఉన్నాయంటండి. ఏంటంటే ఇక్కడ హెవీ ఎక్కువ షాపుల వల్ల కొన్ని ఐటమ్స్ అనేవి వీళ్ళు పెట్టామని చెప్పేసి నేను అంటున్నారు. సో ఇది వచ్చేసి 2 మీటర్స్ వస్తుందండి. 2 మీటర్స్. సో ఇప్పుడు మీరు సేల్ చేసేటప్పుడు ఎంత అంటే 130 అండి. ఇంకా లేదు కుదరదంటే ఒక 5 రూపీస్ అటు ఇటులో ఇచ్చేస్తాం. అంతకు మించి ఇంకేం కాదు. ఇంకా దీనికన్నా లో కాస్ట్ ఉంటాయండి. లో కాస్ట్ ఉంటాయి కానీ సో ఎక్కువ షాప్స్ అవడం వల్ల వీళ్ళు కూడా తగ్గించారని చెప్పి అన్ని పెట్టుకున్నా మాకు షాప్ ఈ చిన్న షాప్ అండి మరి. దానివల్ల తక్కువ అంటే ప్లేస్ ఇక్కడ బయట షాప్ అయితే రెంట్లో అది షాప్ ఈ షాప్ ఒకటే రేటు కాదు. బయట బేర ఎక్కువ జరుగుతుంది. అంటే వాళ్ళు కొత్త కూడా వస్తారు. లోపల అంటే తెలిసిన వస్తాడు. దానివల్ల తక్కువ పెట్టుకుంటాం.